నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నెల 22 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో భూములకు సంబంధించి రెవెన్యూ పరంగా కొన్ని వివాదాలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అధికారులందరూ అందుబాటులో ఉంటారని, ఈ సదస్సును గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాలలో భూముల పరంగా అనేక రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఆ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనేక సార్లు తిరిగినా వాటికి పరిష్కారం దొరుకుతుందో దొరకదో అనే పరిస్థితి. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 22వ తారీఖు నుంచి, ఈ నెల 22వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా 2 గ్రామాల లెక్కన ఆ యొక్క గ్రామాల్లో భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాలకి రావాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆ యొక్క గ్రామాల్లో ఉండే విధంగా 22వ తేదీ, ఈ నెల 22వ తేదీ నుంచి రోజుకు 2 గ్రామాల చొప్పున రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఆ యొక్క గ్రామాల్లో ఉండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే గ్రామాల ప్రజలందరూ కూడా ఏ గ్రామం ఎప్పుడు వస్తుందో ముందు రోజు సాయంకాలమే ప్రతి ఒక్కరికి కూడా వాయిస్ మెయిల్ ద్వారా ఆ గ్రామస్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో కూడా డప్పు వేయించడం జరుగుతుంది. కాబట్టి 22వ తారీఖు నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే రెవెన్యూ సదస్సుల్ని ఆ యొక్క గ్రామస్తులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా దృష్టి పెడతానని చెప్పిన మాట ఇస్తూ ఈ నెల 22వ తారీఖున రెవెన్యూ సదస్సులు ప్రారంభం నెల్లూరు రూరల్.